ఆల్ రైట్, సో అప్పటి నుంచి చొక్కా చించుకున్న వీరుడు ఇస్ హియర్. సో ఎస్, ప్లీజ్ షూట్. సార్ మీరు ఒకసారి హగ్ తీసుకోవాలి సార్, ధైర్యం దాలట్లేదు. మీకు ధైర్యం ఉండడానికి నాకు కొంచెం ఇస్తారా? వాట్ మీకున్న ధైర్యంలో నాకు కొంచెం ఇస్తారా? హగ్ చేసుకుంటా. ఐ నెవర్ హగ్ మెన్. సార్ 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 ఎంతసేపు అమ్మాయిలకేనా సార్? మా బాయ్స్ కియరా సార్? నేను నీకేం ద్రోహం చేశానని నేను ఇంత అవమానిస్తున్నాను సార్. సార్ సార్ నేను ఎట్లా కనిపిస్తున్నా చెప్పండి ఒకసారి. సార్ మేము నీ గురించి మాట్లాడాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను మగవాళ్ళని హక్ చేసి వాళ్ళకి కనిపిస్తున్నానా? సార్ ఒకసారి మీ గురించి మాట్లాడాలి సార్. నేను ఒక్క నిమిషం. ఏది సార్? సార్ 2 minutes సార్. టెల్ మీ. సార్ మీ దగ్గర ఉంటే కొంచెం నా ధైర్యం. మీరు కౌలించుకుంటారేమో నాకు భయం వేస్తుంది. కాదు సార్, మిమ్మల్ని అంటే మీ ధైర్యాన్ని నాకు కొంచెం ఇస్తారేమో అని. ఓకే కొంచెం సార్ రిక్వెస్ట్. కానీ కౌలించుకోవద్దు సార్, దూరం. ఓకే కమ్ కమ్. హాయ్ సార్. హాయ్. ఏమో సార్ చేయి పట్టుకుంటే వైబ్రేషన్ లాగా విరిగిపోతుంది. అమ్మాయి ఇచ్చినంత రాదేమో. సినిమాలలో చెప్తుంటారు కదా, ఆర్జీ సినిమా చూస్తే కిక్ వస్తుంది రా అని. సార్ని చూస్తే కిక్ వస్తుంది, సినిమా ఎందుకు ఇంకా? మేడం కొంచెం మీరు ఫీజు స్టార్ట్ చేస్తారా? మిమ్మల్ని చూస్తే మాట్లాడలేకపోతున్నా. तुम्हारा फेस थोड़ा टर्न करना, देखे से बात नहीं आ रही मुंह से. సార్ యాక్చువల్లీ మీ చాలా సినిమాలు చూస్తుంటా సార్ నేను. కానీ అమ్మ కడుపులో కడప బిడ్డలు సార్. ఐ థింక్ నేను ఒక 20 times చూడొచ్చు ఆ సినిమా సార్. బికాస్ ఆఫ్ ఒక రాజకీయ గురించి అంత డేరింగ్ ఒక డైరెక్టర్ సినిమాది అలాంటిది మామూలు విషయం కాదు సార్. మీ డేరింగ్కే నేను హర్ట్స్ సార్. అప్పుడప్పుడు కాదు సార్, ఎనీ టైం మీ సినిమా చూస్తుంటా, మీ స్పీచ్ ఇస్తూ ఉంటా, మీ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నేను ఒక ఆనందాన్ని లేకపోతే నాకు ఒక ఫీల్ వస్తుంది సార్. నిజంగా ఆర్జీవి అంటే నార్మల్గా పేరులోనే కాదు, ఆయన చూస్తేనే వైబ్రేషన్ వచ్చే పేరు అది. సో ఇలాంటి సినిమాలు ఒక్కటి కాదు, 100 వేసినా మన తక్కువనే సార్. ఇలాంటి ఎన్నో సినిమాలు చూస్తూ మమ్మల్ని ఆత్మపరుస్తారని ఆలోచిస్తారు. ఒక నిమిషం. హలో